వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, క్లారిటీగా ఉంది. ఏంటి క్లియర్ అండి? క్లియర్ సార్, చెప్పండి. ఓకే ఓకే. ఏంటి యాప్ డౌన్లోడ్ చేశారా? మీ వాళ్ళందరినీ డౌన్లోడ్ చేసుకోమన్నారా 2.0? సార్, మా పార్టీ అధినేత 2.0 చెప్పబోయే ముందుగా వీక్షకులందరికీ, అలాగే మీకు ప్యానల్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే. అలాగే మీ మీడియా ద్వారా స్వర్గస్థులైనటువంటి ముద్రగడ గారికి కూడా హృదయపూర్వక నివాళులు అర్పిస్తా ఉన్నాను. సార్, అయితే ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి 2.0 అనేది మా పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి యాప్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా మేము ఎవరు ఏ రకంగా మా మీద మాటల దాడి చేసినా, మాటల యుద్ధం చేసినా, మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని అండర్ ఎస్టిమేట్ చేస్తూ మాట్లాడినా, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినా, ఏం చేసినా, ఏం చెందినా కూడా ఎప్పుడూ కూడా ఒకళ్ళని లీగల్ గా ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరినైనా సరే మరి దారుణంగా వాళ్ళని ఇది చేసేటటువంటి పరిస్థితులు కానీ పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మీ హయాంలో? మా హయాంలో 1-2 సందర్భాలు ఉండొచ్చేమో కానీ పెద్దగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని మాక్సిమం టార్గెట్ చేసినటువంటి పరిస్థితుల్లో లెక్క పెట్టలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తా. కానీ ఈనాడు ఏమైపోతా ఉందంటే, కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రకంగా ఎవరిని ఎలా టార్గెట్ చేస్తున్నారో, ఒక టాపిక్ ని డైవర్ట్ చేయటానికి యూట్యూబర్స్ ను కూడా వదలలేనటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా రాజకీయాలు పరిణామాలు అనేవి ఈ రోజున జరుగుతా ఉన్నాయో అన్ని కూడా తెలుస్తా ఉంది. బేసికల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు, ఎవరినైనా సరే, ఎందుకంటే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే మరి స్టార్టింగ్ లో అధికారులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవ్వరికి కూడా పనులు చేయొద్దు అని దిశ నిర్దేశం చేసినటువంటి పరిస్థితులు కూడా, మరి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూడటం జరిగింది సార్. మరి దాన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఏదర్ టీడీపీ ఆర్ వైఎస్ఆర్సీపీ ఎవరైనా సరే సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా పన్నులు కడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఈ రాష్ట్రం మీద హక్కు ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకంగా ఏదన్నా ఒక కార్యక్రమం ప్రభుత్వం ద్వారా జరుగుతోంది అంటే ప్రశ్నించేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు అంటూ ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఎక్కడా కూడా భేద ఇది లేకుండా, వీళ్ళు వాళ్ళు అనేటటువంటి ఇది లేకుండా వాళ్ళు ఆ పథకాలకి కానీ ఆ యొక్క విధానాలకు కానీ ఎలిజిబుల్ పర్సన్స్ అయితే వాళ్ళు ఎవరైనా సరే ఇచ్చేసేయండి అని చెప్పని మరి నడిపినటువంటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. మరి అటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజున చూస్తే ఒక వైఎస్ఆర్సీపీ అనే వాళ్ళు కార్యకర్త అయినా సరే, నేతల సంగతి తర్వాత కార్యకర్త అనే వ్యక్తి అయినా సరే ఈ రోజున ఎవరు కూడా పట్టించుకోవద్దు, వాళ్ళకేమీ చెయ్యొద్దు అని దిశ నిర్దేశం చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ రోజు వరకు కూడా మరి పార్టీకి సంబంధించినటువంటి నేతలు మీరు రీసెంట్లీ చూడొచ్చు, అంబటి రాంబాబు గారి పైన జరిగిన దాడి కావచ్చు, జోగి రమేష్ గారి పైన జరిగినటువంటి దాడి కావచ్చు, మరి కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి ఇది కావచ్చు, అలాగే రెడ్ బుక్కుల్లో మరి కార్యకర్తలని కూడా ఇన్వాల్వ్ చేసి మరి సుధారాణి అనేటటువంటి ఆడ మనిషిని 69 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి సందర్భం ఈ కూటమికి సంబంధించినటువంటి పరిస్థితులు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మరి ఒకసారి కాకపోతే ఒకసారన్నా అందరికీ కూడా కాస్త మరి మెలకువ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే నేర్పిస్తున్నారు కాబట్టి, నేర్చుకోకుండా ఉంటే బాగోదు కాబట్టి మరి అన్ని కూడా చూస్తున్నాం. కాకపోతే వీళ్ళు చేస్తున్నంత దారుణంగా మాత్రం జగన్ నేర్చుకుంటున్నారు చేసే పరిస్థితి అయితే ఉండదు. మరి నేర్పిస్తున్నారు కదా. కాదండి, మీరు ఇందులో కాదండి, మీరు అందరూ పిహెచ్డి చేసిన వాళ్ళని కదా, టాప్ ఇంకా నేర్చుకోవడం ఏంటి?
సార్ ఒక్క నిమిషం, ప్రశ్నిస్తే ఉపా చట్టం పెడతామని నేర్పించారు. మ్మ్. ఓకేనా? ఒక ఒక మరి పోలీసులను అడ్డం పెట్టుకుని మనుషుల్ని చంపి బూడిద చేయొచ్చు అనేటటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళదు. కానీ ప్రశ్నిస్తే ఉపా చట్టం పెడతారు అనేది ఉంది చూసారు సార్. ఒక్కొక్కళ్ళని ఎట్లా ఏ రకంగా అయితే ఈ రోజున ఇబ్బంది పెడతా ఉన్నారో, మరి మా నేతల ఇళ్ల మీదకి ఏ రకంగా వచ్చి పోలీసుల్ని దగ్గర పెట్టుకుని, రాజ్యాంగబద్ధమైన సరది పోలీసుల్ని దగ్గర పెట్టుకుని జెడ్పీ చైర్మన్ హారిక గారి మీద జరిగిన దాడి కావచ్చు, అలాగే మరి జోగి రమేష్ గారు మాజీ మంత్రి వారి ఇంటి మీద జరిగిన దాడి కావచ్చు, అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడి కావచ్చు, ఒకటి కాదు రెండు కాదు ఈ కూటమిలో జరిగినటువంటి అరాచకాలు, మరి వాటన్నిటికీ కూడా మరి మేము కూడా సమాధానం భవిష్యత్తులో చెప్పాలి కదా. కాకపోతే ఖచ్చితంగా లీగల్ గా పద్ధతిగా చట్టం ఏ రకంగా అయితే ఎవరి తప్పును బట్టి వాళ్ళ తప్పుకి మాత్రమే మరి సరైనటువంటి విధానంలో ట్రీట్మెంట్ అయితే చెప్తాం తప్ప ఇలాగా అడ్డగోలు వ్యవహారాలుగా మాత్రం చేసేటటువంటి పరిస్థితి ఉందట సార్. ముందుగానే ఎవరు భయపడాల్సిన పనేం లేదు సార్. ఎందుకంటే పాపం రీసెంట్లీ అసలు పొరపాటున పాపం ఆ జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఆయన కూడా అనౌన్స్మెంట్ చేయలే. ఏమంటూ పాపం ఆయన మీద అదేంటి పార్టీలోకి వచ్చేస్తున్నాడు అనగానే అసలు పచ్చ మీడియా ఛానల్స్ లో భూకంపం పుట్టింది. యూట్యూబర్స్ లో అసలు ఎంత కలకలం వచ్చేసిందంటే, అసలు కొంతమంది యూట్యూబర్లు అయితే అసలు లేడీస్ కూడా ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే, సాటి ఆడ మనుషులను నేను వాళ్ళని ఏమి అనలేకపోతున్నాను సార్. నేను నిజంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటాడు, డాన్సులు వేస్తాడు, మా అదేంటి డైలాగులు చెప్తాడు, ఇలా అసలు మరి ఆ పార్టీ పెట్టినటువంటి మహానుభావుడు ఎవరు సార్? నందమూరి తారక రామారావు గారు ఎవరండి? ప్రస్తుతం ఎమ్మెల్యే గారు 2 సార్లు 3 సార్లుగా గెలిచినటువంటి బాలకృష్ణ గారు ఎవరండి? మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరండి? అసలు యూట్యూబర్లకి ఇప్పుడు మేము ఉపా చట్టం పెట్టారు కాబట్టి ఆ రావణ్కి సపోర్ట్ చేయగానే అదుగో వైసీపీ చేసేసింది, సపోర్ట్ చేసేసింది, లీగల్ టీం ఇచ్చేసింది, నడిపిచ్చేస్తోంది అని మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్, 1 సెకండ్ ఓన్లీ మాట్లాడేస్తున్నారు. మరి ఈ ఎస్ఎస్ లక్ష్మి మగధా న్యూస్ కి సంబంధించిన కావచ్చు, ఇంకొక అమ్మాయి ఎవరో తెలియదు సార్, ప్యాంటు షర్టు వేసుకుంటుంది, కొంచెం బబ్లీగా ఉంటుంది, మాట్లాడుతుందండి. సార్ నేను వేరే రకంగా చెప్తున్నాను సార్. ఆ అమ్మాయి కూడా జనాల్ని కరిచినట్టే మాట్లాడుతుంది. అసలు ఇప్పుడు ఏదైనా తర్వాత వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు నేను ఇప్పుడే పార్టీ పెట్టంగానే రాజకీయాల్లోకి రావడం లేదు కానీ అని ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదంతా ఓ సెగ్మెంట్ గా జరిగింది. అసలు ఎక్కడో ఒక చిన్న ఆర్టికల్ గా వచ్చినటువంటి ఐటమ్ ని తీసుకొని అసలు అంత తుఫాన్ సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మరి ఈ యూట్యూబ్ ఛానల్స్ లో పచ్చ మీడియాల్లో ఏ రకంగా మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎవరిని ఆర్గనైజ్డ్ గా ఇది చేస్తున్నారు, ఎవరిని ఆర్గనైజ్డ్ గా మరి టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి సార్. సో ఈ 2.0 యాప్ అనేది మా నాయకుడు మరి మా కార్యకర్తల కోసం మరి మా పార్టీ బలోపేతం కోసం చేసినటువంటి పని గురించి దాన్ని వేరే ఏ రకంగా కూడా